సెలవులు వస్తున్నాయంటే చాలు ఏడాది పాటు చదువులతో బిజీగా ఉండే విద్యార్థులు వివిధ క్రీడల్లో శిక్షణ చూపుతుంటారు. సరదాగా నీటిలో స్విమ్మింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఈత నేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లో ప్రతి ఏడాది విజయవాడ గాంధీనగర్లోని జింకాన గ్రౌండ్లో ఉన్న నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే స్విమ్మింగ్ పూల్ వద్ద రద్దీ వాతావరణం నెలకొంటుంది. వేసవి స్విమ్మింగ్ శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు నగర నలుమూలల నుంచి పిల్లలు వస్తుంటారు. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి స్విమ్మింగ్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు తరలివచ్చారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంపింగ్ స్విమ్మింగ్ పూల్ కార్యక్రమంలోకి మా అబ్బాయిని కూడా జాయిన్ చేద్దామని వచ్చాను. ఇక్కడ పేరెంట్స్ అందరూ పాల్గొని అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇవాళ రేపటి నుంచి సమ్మర్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈ సమ్మర్ క్యాంపెయినింగ్ మూలంగా పిల్లల్లో ఉత్సాహం నుండి కొద్ది బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. అందుకనే నేను కూడా మా అబ్బాయిని జాయిన్ చేసి మంచి ఉత్సాహంగా తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాను. ఆన్లైన్లో చూసుకుని వచ్చాను. బాబుకి కొంచెం స్లోగా ఉన్నాడు, అందుకని కొంచెం షార్ప్నెస్ కోసం స్విమ్మింగ్ పలానా చోట ఉందంటే ఎంక్వైరీ చేసుకుని మరి పనిమాన వచ్చి అంతా బాగుంది. చూడడానికి కూడా ప్లేస్ అంతా కూడా పిల్లలు అంతా చాలా నీట్గా ఉంది. చాలామంది ఏమో ఎలా ఉంటుంది ఏంటో మనీ కూడా తక్కువగా అని చాలా ఆలోచిస్తారు. బట్ నేను చూస్తే చాలా బాగుందండి. నాకు నచ్చి ఇంకా బాబుని జాయిన్ చేద్దామని తీసుకొచ్చాను. తమ పిల్లల పేర్లను స్విమ్మింగ్ శిక్షణ తరగతుల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు స్విమ్మింగ్ పూల్ వద్ద క్యూ కట్టారు. దీంతో జింకాని గ్రౌండ్ స్విమ్మింగ్ ఆవరణం రద్దీగా మారింది. నగరవాసులు ఎక్కువగా రావడంతో క్యూ లైన్ ఏర్పడింది. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ వేసవి సెలవులను వృధా కాకుండా పిల్లలకు జీవితంలో అవసరమైన వాటిలో శిక్షణ ఇప్పించడం ద్వారా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నీటి ప్రమాదాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలరని చెప్పారు. చదువుతో పాటు ఇతర విషయాల్లో కూడా పిల్లలకు నైపుణ్యం ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. సెలవుల్లో ఖాళీగా ఉండకుండా స్విమ్మింగ్ నేర్చుకోవడం ద్వారా సమయం కూడా కలిసి వస్తుందంటున్నారు. మై నేమ్ ఇస్ సిహెచ్ పూజిత. నేను ఇక్కడికి సమ్మర్ క్యాంపింగ్లో స్విమ్మింగ్ జాయిన్ అవ్వడానికి వచ్చాను. సమ్మర్ కదా, సమ్మర్ అని పిల్లల హాలిడేస్ కాబట్టి సమ్మర్ క్యాంప్కి స్విమ్మింగ్ జాయిన్ చేద్దామని వచ్చావు. ఈ స్విమ్మింగ్ వల్ల ఒళ్ళు తగ్గుతుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది, బాడీ అంతా ఇబ్బంది లేకుండా ఉంటుందని అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తాం. నీటిలో ఆటలాడటానికి పిల్లలు ఎంతో ఆసక్తి చూపుతారు. సరదాగా గడపడంతో పాటు ఈత నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి ప్రమాదాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవచ్చని చిన్నారులు చెబుతున్నారు. శిక్షణ తరగతుల్లో స్విమ్మింగ్ లో ఉన్న నైపుణ్యాలను గురువుల దగ్గర నేర్చుకుని పోటీల్లో రాణించే అవకాశం కూడా ఉంటుందన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లి పేరు గడించవచ్చని అంటున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్వీజీ స్విమ్మింగ్ పూల్ గాంధీనగర్లో సమ్మర్ క్యాంపు స్టార్ట్ అవుతుంది. మే 1వ తారీఖు నుంచి 31 వరకు సమ్మర్ క్యాంపు జరుగుద్ది. దీనికి కమిషనర్ గారి అనుమతి ఉంది. కమిషనర్ గారు కూడా దీనికి మరి అనుమతితో జేడీ మేడం గారి జాయింట్ డైరెక్టర్ వారికి ఇన్ఛార్జి ఈ స్పోర్ట్స్ ఇన్ఛార్జిగా మేడం గారికి ఇచ్చారు. కావున దీనికి సమ్మర్ క్యాంప్కి పిల్లలందరికీ మేలో స్కూల్ పిల్లలకి సెలవులు కాబట్టి ఈ సమ్మర్ క్యాంపు జరుపుటకు అధికారులు నిర్ణయించారు కమిషనర్ గారు. దానివల్ల కనీసం 200 మంది దాకా పిల్లలు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఈ సమ్మర్ క్యాంపులో అందరికి కూడా మంచి ఈ సమ్మర్ క్యాంప్ ఎంజాయ్ చేస్తారని ఆలోచిస్తున్నాం. అందరికి కూడా మంచి ఉండాలని వారి ఆలోచన తప్పున సమ్మర్ క్యాంపులో అందరికి కూడా ఎండాకాలం ఆహ్లాదంగా ఉండాలి, పిల్లలందరూ కూడా చక్కగా ఆనందించాలని కోరుకుంటున్నాము. రేపు ఉదయం 8ంటికి సమ్మర్ క్యాంపు 1వ తారీఖున స్టార్ట్ అవుద్ది. ఆ స్టార్ట్ అయినాక వెంటనే స్టార్ట్ చేస్తాము. కోచ్లు అందరూ రన్నింగ్లో ఉన్నారు. లైఫ్ గార్డ్స్, కోచ్లు, స్టాఫ్ అంతా కూడా దృక్పథంతోనే సమ్మర్ క్యాంప్ విజయవంతంగా చేయాలనే ఆలోచనతో అందరం నిశ్చయంతో ఉన్నామని తెలియజేస్తున్నాము.